రామాయణం బాలకాండం సారాంశం తెలుగు రామాయణం ఆది కవి వాల్మీకి మహర్షి రచించిన మహాగ్రంథం. ఇది 7 కాండలుగా విభజించబడింది. అందులో మొదటి భాగం బాలకాండం. ఇందులో శ్రీరాముని జననం నుండి ఆయన వివాహం వరకు జరిగిన సంఘటనలు వర్ణించబడ్డాయి. నారదుని సందర్శన మరియు వాల్మీకి ప్రశ్న. వాల్మీకి మహర్షి నారదునిని కలవడంతో బాలకాండం ప్రారంభమవుతుంది. వాల్మీకి ధర్మజ్ఞుడు, సత్యవంతుడు, శూరవీరుడు, క్షమాశీలుడు, ప్రజాపాలకుడు అయిన మహాపురుషుడెవరు అని నారదునిని అడుగుతాడు. నారదుడు శ్రీరాముని గుణగణాలు వివరించి ఆయన కథను చెబుతాడు. విశ్వామిత్రుని ఆహ్వానం. వాల్మీకి తన ఆశ్రమానికి వచ్చిన తన శిష్యుడు భరద్వాజునితో సరస్వతీ తీరాన ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తాడు. అక్కడే వాల్మీకి రామకథను రచించేందుకు తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాల్మీకికి రామాయణాన్ని రచించమని అనుగ్రహిస్తాడు. ఇంతలో అయోధ్యలోని రాజ్యాన్ని దశరథ మహారాజు పాలిస్తూ ఉంటాడు. ఆయనకు సంతానం ఉండదు. అప్పుడు వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తాడు. ఆ యాగ ఫలితంగా అగ్ని దేవుడు పాయసం అందించి దానిని దశరథుడు తన 3 విధవలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకి పంచుతాడు. ఈ పాయసం ఫలితంగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. అందరూ అష్టవిజ్ఞాన శాస్త్రాలలో నిపుణులై గురువు వశిష్ఠుని వద్ద విద్యలు అభ్యసిస్తారు. విశ్వామిత్రుడి తోకయాత్ర. ఒక రోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి రాక్షసుల నుండి యజ్ఞాన్ని రక్షించేందుకు రాముని తనతో పంపమని దశరథుడిని కోరతాడు. దశరథుడు తొలుత ఒప్పుకోడు కాని వశిష్ఠుని సలహాతో రాముని, లక్ష్మణుని విశ్వామిత్రుడితో పంపుతాడు. విశ్వామిత్రుడు రాముడికి బాల, అతిబాల విద్యలను నేర్పుతాడు. మార్గమధ్యలో తాటక అనే రాక్షసిని రాముడు సంహరిస్తాడు. అనంతరం సుబాహు, మారీచ అనే రాక్షసులను యజ్ఞ సమయంలో ఎదుర్కొని సంహరిస్తాడు. విశ్వామిత్రుడు రాముని వీరతను చూసి గ్రేట్లీ ఇంప్రెస్డ్ అవుతాడు. అహల్యా శాపవిమోచనం. అనంతరం వారు మిథిలా దేశానికి వెళ్లే మార్గంలో ఒక ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ అహల్యా శాపగ్రస్తురాలై అగ్ని రూపంగా ఉంటోంది. విశ్వామిత్రుని చెప్పిన కథ ఆధారంగా రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే అహల్యా శాపం నుండి విముక్తి పొందుతుంది. ఆమె భర్త గౌతమ మహర్షి వచ్చి ఆమెను ఆమోదిస్తాడు. సీతారాముల కళ్యాణం. రాముడు, లక్ష్మణుడు మిథిలా రాజధాని జనకపురికి చేరతారు. అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి వరుడు కావలసిన పురుషుడిని నిర్ణయించేందుకు ధనుస్సు యాగాన్ని నిర్వహిస్తాడు. ఆ ధనుస్సును ఎవరైనా ఎత్తగలిగితే అతడే వరుడు అవుతాడు. చాలామంది రాజకుమారులు ఆ ధనుస్సును ఎత్తలేకపోతారు. కాని రాముడు ధనుస్సును ఎత్తి విరగగలిగిన ఏకైకుడు అవుతాడు. జనకుడు సంతోషంతో సీతను రామునికి వరమిస్తాడు. దశరథుడు కూడా మిథిలా వస్తాడు. అక్కడే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాండవి, శత్రుఘ్నుడు, శ్రీశ్రుతకీర్తిల వివాహాలు జరుగుతాయి. ఈ సంయుక్త వివాహ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. పరశురాముడి ఉదయం. వివాహానంతరం అయోధ్యకు తిరుగు ప్రయాణంలో పరశురాముడు ప్రత్యక్షమై రాముని శక్తిని పరీక్షించేందుకు మరో శివధనుస్సును అందిస్తాడు. రాముడు దానిని సులభంగా ఛేదించి పరశురాముని గర్వాన్ని తొలగిస్తాడు. పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ముగింపు. ఈ విధంగా బాలకాండంలో శ్రీరాముని జననం నుండి వివాహం వరకు జరిగిన కీలక సంఘటనలు ప్రస్తావించబడ్డాయి. బాలకాండం ద్వారా రాముని సద్గుణాలు, ధైర్యం, విధేయత, బ్రహ్మచర్యం, ధర్మనిష్టలు మనకు తెలుస్తాయి. ఇది రామాయణం యొక్క పునాదిగా, పూర్తిగా శ్రీరాముని పాత్రను నిర్మించే భాగంగా నిలుస్తుంది.